ఒక అమ్మాయి, ఒక కళ, ఎన్నో అవరోధాలు. కానీ వాటన్నిటినీ దాటి ప్రపంచ వేదికపై భారత జెండాను రెపరెపలాడించింది. చెస్‌లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి దేశానికి గర్వకారణమైన ఈ యువతి ఇప్పుడు స్విమ్మింగ్‌లో కూడా అద్భుత విజయాలను సాధించింది. 50 మీటర్ల బ్యాక్ స్ట్రోక్‌లో గోల్డ్, 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్‌లో గోల్డ్, 50 మీటర్ల ప్లే స్ట్రీట్‌లో సిల్వర్, 100 మీటర్ల రిలేలో బ్రాంజ్. ఒకే అమ్మాయి 4 పథకాలు. లక్షలాది మహిళలకు స్ఫూర్తిదాయకం. అసలు ఈ ప్రయాణం ఎలా మొదలైంది? ఎన్ని కష్టాలు ఎదురయ్యాయి? ఈ విజయం వెనుక ఉన్న కథేంటి తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు నిధి ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. హాయ్ అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. నీకు మంచి మంచి అచీవ్మెంట్స్ సాధించావు. అదేవిధంగా నీకు 4 పథకాల్లోని అవి సాధిస్తున్నప్పుడు నీ ఎక్స్‌పీరియన్స్, నీ ఫీలింగ్ ఎలా ఉంది? ఈసారి ఫస్ట్ టైం నేను 4 మెడల్స్ కొట్టాను. లాస్ట్ టైం అంతా 3 మెడల్సే వచ్చాయి. ఈసారి ఆంధ్రప్రదేశ్ టీమ్‌కి రిలేలో కూడా మెడల్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది ఈసారి. బికాజ్ ఫస్ట్ టైం 4 మెడల్స్ వచ్చాయి. ప్లస్ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్‌కి రిలేలో మెడల్ వచ్చింది మా వాళ్ళు. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ నేను నా టైమింగ్స్ని కూడా ఇంప్రూవ్ చేసుకున్నాను. ఇంకా హ్యాపీగా ఉంది. నీకు 4 పథకాలు సాధిస్తావు కదా! ఆ పథకాల్లో అంటే చాలా పథకాలు సాధించావు. మెయిన్ ఆ 4లోని నీ బాగా ఫేవరెట్ ఏంటి? ఎందుకు? నా ఫస్ట్ మెడల్ అది నాకు రష్యాలో దొరికింది. అది విన్నర్స్ చిల్డ్రన్స్ గేమ్స్. అది రష్యాలో చేశారు. అందరు క్యాన్సర్ పేషెంట్స్ అక్కడికొచ్చి పార్టిసిపేట్ చేస్తుంటారు ఆ గేమ్స్‌లో. దాంట్లో నేను చేశాను నా హాస్పిటల్ త్రూ. అండ్ అప్పుడే నేను ట్రీట్మెంట్ నుంచి కోలుకొని బయటకొచ్చాను. అండ్ సో ఆబ్వియస్లీ ఆ బాధ నుంచి బయటకొస్తే కొంచెం ఉంటది. సో నేను అప్పుడే ఫస్ట్ టైం స్విమ్మింగ్ నేర్చుకున్నాను. అండ్ చెస్ కూడా నేర్చుకున్నాను. నాకు ఆ 2 గేమ్స్ చాలా ఎక్కువ నచ్చాయి. అందుకని ఇప్పుడు అది కంటిన్యూ చేశాను ఆఫ్టర్ లెర్నింగ్. అండ్ అప్పుడు నాకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. ఓకే, నేను ఏదైనా చేయగలను. ఈ కాలు ప్రాబ్లమ్ అయినా సరే చాలామంది ఉన్నారు నాలాగా చేసేవాళ్ళు. నేను చేయగలను. ఎందుకమ్మా కాలు నొప్పి ఎందుకు? అసలు కాలు దేని గురించి? ఏమైంది అసలు? చిన్నప్పుడు ఏమైందో తెలీదు. సడన్‌గా కాలు నొప్పొచ్చేది. అండ్ మా మమ్మీ నేను మా మమ్మీకి చెప్తే లోకల్ డాక్టర్స్ దగ్గర పట్టుకొనెళ్లారు. పట్టుకొనెళ్తే అక్కడ చెప్పారు, లేదు చిన్నపిల్ల కదా, స్కూల్‌కెళ్ళడానికి మారం చేస్తుంది, కావాలనే చెప్తుంది అని చెప్పారు. పెయిన్ ఎక్కువ అవ్వడం వల్ల డాక్టర్ గారు ఎంఆర్ఐ టెస్ట్ చేయమన్నారు. దాంట్లో తెలిసింది నా లెఫ్ట్ సైడ్ లెగ్ దగ్గర ట్యూమర్ ఉందని. బట్ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో ఆ ట్యూమర్ అనేది నా బోన్ని క్రాక్ చేసింది. ఇంకా టాటా హాస్పిటల్‌కి వెళ్ళేసరికి నా బోన్ ఇరిగిపోయింది. సో ఇంకే ఛాన్స్ లేక లెగ్‌ని కొయ్యాల్సొచ్చింది. అలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు అంటే మంచి పట్టుదలతోని స్విమ్మింగ్ చేస్తూ చేస్తున్నావు కదా! అప్పుడు నీకెలా అనిపిస్తది? అంటే ప్రపంచాన్ని సాధిస్తున్నానన్న ఫీలింగ్ నీకుంటుందా? నేనెప్పుడు అలాగ అనుకోలేదు. బట్ ఓకే, నేను ఫిజికల్‌గా ఫిట్ ఉన్నాను. నేను అన్నీ చేస్తున్నాను. నేను లైక్ నార్మల్ పీపుల్ కంటా నేనేం తగ్గట్లేదు. వాళ్ళతో పాటే వెళ్తున్నాను అనే కాన్ఫిడెన్స్ అదొక్కటుంది. అది చాలు. అంటే మీరు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఐ మీన్ చెస్‌లో కూడా మీరు విన్ అయ్యారు. తర్వాత ఇప్పుడు మీరు స్విమ్మింగ్‌లో కూడా ఫస్ట్. ఈ 2 కూడా ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఒక్కొక్క క్లాస్ ఒక్కొక్క రోజు ఉంటది. చెస్ అనేది ఇప్పుడు కోచింగ్ వెళ్ళట్లేదు గానీ, నేను నా ఫోన్‌లోనే ఆడుకుంటున్నాను ప్రస్తుతానికి. చెస్ అలాగే కంటిన్యూ అవుతుంది. స్విమ్మింగ్ అలాగే కంటిన్యూ అవుతుంది. ఎడ్యుకేషన్ కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. హ్మ్. అంటే లైక్ స్విమ్మింగ్ నుంచి వచ్చాక ఒక 1 అవర్ ఆర్ 30 మినిట్స్ జస్ట్ పజిల్స్ ఆడి అట్‌లీస్ట్ మర్చిపోకుండా
అలా కంటిన్యూ చేస్తాను రోజు. మీ స్విమ్మింగ్‌లో కానీ, లేదా చెస్‌లో కానీ అంటే మీరు బాగా ఆడడానికి కారణం ఎవరైనా ఉన్నారా? అంటే మోటివేషన్ ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉన్నారా? అదే విధంగా మీ తల్లిదండ్రుల గురించి కూడా కొంచెం చెప్పండి. యాక్చువల్లీ మా ఫ్యామిలీ నా బ్యాక్ బోన్. నేను ఆళ్ళు లేకపోయుంటే ఏం చేయకపోయేదాన్ని. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉంది. నేను ఏదైనా చేయాలి అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తేనే నేను చేయగలను. వాళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టే నేను ఇక్కడి వరకు వచ్చాను. ఒకళ్ళు కూడా వేలెత్తలేదు నా మీద. ఎందుకు చేస్తుంది అని. రిలేటివ్స్ చాలామంది లైక్ పేరెంట్స్‌ని అన్నారు. బట్ వాళ్ళు పట్టించుకోకుండా ఓన్లీ నా మాటే విన్నారు. లైక్ తనకి చేయాలని ఉంది చెయ్యని. సో, దానివల్లే మా ఫ్యామిలీ ఇప్పుడు నా ఇప్పుడెప్పుడు ల్యాక్ ఆఫ్ మోటివేషన్ అయిపోతుంటాం. ఏం చేస్తున్నాం, రోజు వెళ్తున్నాం, అన్నీ చేస్తున్నా. ఆ ల్యాక్ ఆఫ్ మోటివేషన్ ఎప్పుడెప్పుడు వస్తుంటది. కానీ మా అన్నయ్య ఒక ఫుట్బాల్ ప్లేయర్. తను ప్రతిసారి నాకు మోటివేట్ చేస్తుంటాడు. ఎప్పుడైనా మోటివేషన్ తక్కువైపోతే చేస్తుంటాడు. దానివల్ల ఓకే. మా అన్నయ్య చెప్తున్నాడంటే అది నిజమే అయి ఉంటది. నేను చేయాలి అనే థాట్‌కి వెళ్ళి ఇంకా కంటిన్యూ చేస్తాను. అంటే ఇప్పుడు హెల్త్‌లోని కొంచెం మళ్ళీ హెల్త్‌లో కొంచెం ఇబ్బందులొచ్చాయి కదా! తర్వాత మీరు రీస్టార్ట్ చేసి అన్నిట్లో కూడా అచీవ్ చేస్తున్నారు కదా! అలాంటప్పుడు జీవితంలో నేనేం సాధించలేనేమో అని చెప్పేసన్న ఫీలింగ్ మీకెప్పుడైనా అనిపిచ్చిందా? ఒకవేళ అలా అనిపించినప్పుడు మీకెవరు అలా లేదు నువ్వు సాధిస్తావు, సాధించగలుగుతావు అని చెప్పేసని మీకలా మోటివేట్ చేసే వ్యక్తి ఎవరైనా పర్సనల్‌గా ఉన్నారా? నాకున్నది మా ఫ్యామిలీయే. హ్మ్. ఆల్ ఆబ్వియస్లీ పెద్దోళ్ళు వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఎక్కువుంటది. సో, వాళ్ళు చెప్పేది అర్థమవుతది నాకు. ఇంకా అలా ఫాలో అవుతున్నా. ఇప్పుడు లైఫ్‌లోని మీరు అంటే ఒక గర్ల్‌గా లేదంటే ఇప్పుడు అచీవ్ చేస్తున్న ఈ లైఫ్‌లో కూడా మీకేమైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమన్నా అలాంటివేమన్నా మీరు చవిచూసారా? ఎవ్రీ అథ్లీట్ రిలేట్స్, ఎవ్రీ ఫీమేల్ అథ్లీట్ మంత్లీ పీరియడ్స్ వల్ల డిస్టర్బ్ అవుతుంటది. కానీ అది ఇంకా కామన్. ఇప్పుడు ఒక గేమ్ గానీ, స్పోర్ట్స్ గానీ ఆడుతున్నప్పుడు గెలుపు, ఓటమి అనేవి సహజం. సో, మీరెప్పుడైనా ఓటమి పాలైనప్పుడు అనుకుంటారు కదా! ఓటమి పాలైనప్పుడు మీకు అలా మైండ్‌సెట్ మీరెలా ఉంచుకుంటారు? నేనైతే ఫస్ట్ మొత్తం ఏడ్చేస్తాను. నాకు ఆ బాధ మొత్తం తీరిపోవాలి. ఆ బాధ మొత్తం తీరిపోయి నా మనసులో ఏవేవి ఉన్నాయో అన్నీ మా మమ్మీకి చెప్పేయాలి. నేనేమనుకుంటున్నా అన్నీ చెప్పేయాలి. మా మమ్మీ అలా వింటుంది. నా బాధ మొత్తం తీరాక నేను కొంచెం శాంతి పడ్డాక తర్వాత మా మమ్మీ నన్ను సర్ది పెడుతుంది. చెప్తుంది ఇట్లా అని. ఫ్రెండా మీ మమ్మీ? బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్. ఓకే. మీ ఇప్పుడు మీ గేమ్స్, స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు మీ డైట్ ఎలా ఉంటుంది? అంటే మీ అంటే ప్రిఫెక్షన్ ఎలా ఉంటుంది? అసలేంటి అలా? మా కోచ్ రమేష్ సార్. నేను ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో స్విమ్మింగ్ నేర్చుకుంటున్నాను. ఎక్కడ? ఆర్‌కే బీచ్ దగ్గర. సో, ఆయనే డైట్ అన్నీ చూసుకుంటారు. అండ్ ట్రైనింగ్ నేను లైక్ నార్మల్ నార్మల్ కాంపిటీటర్స్ ఉంటారు కదా! అంటే స్విమ్మర్స్, పారా కాకుండా నార్మల్ స్విమ్మర్స్ వాళ్ళతో పాటే నేను చేస్తాను. అండ్ సార్ నన్నెప్పుడూ అలా డిఫరెంట్‌గా చూడడం గానీ, అలాగ ఎప్పుడేం చేయలేదు. వాళ్ళతోనే కలిపి చేయమనేవాళ్ళు. అండ్ వాళ్ళతో చేయడం కూడా నాకు చాలా ఫన్ అనిపించింది. వాళ్ళు చాలా అవునా? చాలా సపోర్ట్ కూడా చేస్తారు నన్ను. అందరూ చాలా చూసుకుంటారు. ఒక చిన్న పిల్లలా చూసుకుంటారు. నేను వాళ్ళందరికంటే పెద్దన్నైనా వాళ్ళు నన్ను ఒక చిన్న పిల్లలా చూసుకుంటారు. చిన్నపిల్లవే కదా! వాళ్ళందరికంటే పెద్దని నేను. ఓకే. సో, ఓకే. అంటే ఇప్పుడు ఇంకా ఈ స్పోర్ట్స్‌లోని లైఫ్‌లో అంటే ఇంకా ఏం సాధించాలని అనుకుంటున్నావు ఇంకా? నాకలా ముందుకెళ్ళాలని ఉంది. స్టాప్ అయితే చేయాలనిపియట్లేదు ఇప్పుడు. ఓకే. అలా ముందుకెళ్ళాలనే ఉంది. హ్మ్.
ఇప్పుడు చదువు, తర్వాత స్విమ్మింగ్, చెస్, ఫ్యామిలీ ఇవన్నీ నువ్వెలా ప్లాన్ చేసుకొని ఎలా అంటే బ్యాలెన్స్ చేస్తున్నావు? ఇంట్రెస్టే, మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద టైం పెట్టాలనిపిస్తది. నాకు చెస్ మీద ఇంట్రెస్ట్. టైం పెట్టాను. మీకు చిన్నప్పటి నుంచి ఉండిందా? 4th క్లాస్‌లో స్టార్ట్ చేశాను నేను. ఓకే. స్విమ్మింగా? స్విమ్మింగ్, చెస్ 2. 2 కూడా. హ్మ్. ఎలా ఉంటుంది ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ ఎలా ఉంది? ఎడ్యుకేషన్ ఎలా చదువుతారు? ఎలా వస్తాయి మార్క్స్? నాకు యావరేజ్‌గానే వస్తాయి. వస్తాయా? పర్లేదు. ఆ! బట్ మా మమ్మీ వాళ్ళు ఏం చెప్తారంటే పర్లేదు. హ్మ్. మా మమ్మీ వాళ్ళు ఎప్పుడు నాకు ఎడ్యుకేషన్ మీద ప్రెషర్ పెట్టలేదు. దేని మీద ప్రెషర్ పెట్టలేదు. హ్మ్. సో, నేను ఆ ప్రెషర్ తీసుకోకుండానే తెచ్చుకుంటున్నాను. అవునా? హ్మ్. ఇప్పుడు జనరల్‌గా ఇంట్లో ఉంటారు కదా! లేడీస్ కానీ, లేదా స్టూడెంట్స్ కానీ, వాళ్ళకి నీలా అచీవ్ చేయాలి అని చెప్పేసని ఉంటుంది వాళ్ళకి కూడా. కానీ వాళ్ళ టైమ్ మేనేజ్‌మెంట్ తెలియక, లేదా మోటివేట్ చేసిన వాళ్ళు ఎవరు లేక, సంథింగ్ డిఫరెంట్ కాజెస్‌తోని కొంచెం బ్యాక్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ఒకవేళ ఏమైనా చెప్పాలి, మెసేజ్ ఓరియెంటెడ్‌గా ఏమైనా ఇవ్వాలి అనుకుంటే, ఒక 3 పాయింట్స్‌లో నువ్వేం చెప్తావు? మీరు మీకే మోటివేషన్. మీరు లైక్ మన చుట్టూ జరిగేవి మనకి మోటివేషన్ ఇస్తది. మన కోచెస్ లేదంటే మన ఫ్రెండ్స్ ఆళ్ళందరూ మనకు మోటివేషన్ ఇస్తారు. అండ్ టైమ్ మేనేజ్‌మెంట్ మనకి ఆబ్వియస్‌లీ మనకి ఏది ఇష్టమైతే దానికి అంత టైం ఇవ్వాలనిపిస్తది. హ్మ్. ఓకే. మీరు మీ ఫ్యామిలీతోని అంటే జస్ట్ మీ ఫ్యామిలీ అంటే మొత్తం మీ నలుగురు కాదు. అంటే అన్నయ్య, తర్వాత మమ్మీ, డ్యాడీ కాకుండా ఉంటారు కదా! మీ ఫ్యామిలీతోని వాళ్ళతో ఎక్కువ కలిసినప్పుడు ఎక్కువ ఏం మాట్లాడతారు? అంటే మాటలు మీన్స్ మీరు ఆటలాడడానికి ఇష్టపడతారా? మాట్లాడడానికి ఇష్టపడతారా? నేను ఆటలాడడానికి ఇష్టపడతాను. ఆటలాడడానికేనా? ఫ్యామిలీ చాలా రేర్‌గా కలుస్తాం. ఆ! ఆహ్, అందరు ఫ్యామిలీ చాలా రేర్‌గా కలుస్తాం. ఓకే. ఆబ్వియస్లీ ఏదైనా పెళ్ళైతే హ్మ్. అలాగా. హ్మ్. నాకైతే అందరూ లైక్ ఒక బొమ్మలా చూసుకుంటారు. ప్రిన్ ఏమంటారు? నిధి క్రీడాకారిణి వచ్చింది. ఆ! చాలా గొప్పగా చూస్తారా? ఆ! స్పెషల్‌గా చూస్తారు. ఆ! ఆ! అంతే స్పెషల్‌గా కేర్ కూడా తీసుకుంటారు. ఓకే. అండ్ ఫన్‌గా ఉంటారు అందరూ. ఇక్కడ మనతో పాటు నిధి వాళ్ళ అమ్మగారు జ్యోతి గారున్నారు. ఆమెతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. జ్యోతి గారు చెప్పండి మీ అమ్మాయి గురించి. అసలు ఆ అమ్మాయికి ఎప్పటినుంచి స్టార్ట్ అయింది? అంటే ఇంట్రెస్ట్ మీరు తనకి ఇంట్రెస్ట్ ఉందని ఎలా గుర్తించారు? పాప 6½ ఇయర్స్‌లో తనకు కాలు నొప్పి అనేదండి. మేము ఉండేది ముంబైలో ఉండేవాళ్ళం ఫస్టు. అక్కడ కాలు నొప్పి అంటే ఇలా డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్తే తను అంటే స్కూల్‌కి వెళ్ళడానికి ఇలాగ అల్లరి పెడుతుందమ్మా మరి ఇంకేం లేదు నార్మల్‌గేనేసి అనేసేవాళ్ళనమాట. తర్వాత చూసేసరికి అది ఎక్కువ పెయిన్ అవుతుంది, ఎక్కువ ఏడ్చేదనమాట. తర్వాత స్పెషలిస్ట్ దగ్గర పట్టుకొని వెళ్తే ఎక్స్‌రే చేయించాము. ఏమీ లాభం లేకుందనమాట. తర్వాత డాక్టరు ఎంఆర్ఐ చేయిద్దామమ్మా ఇది సివియర్ కేస్‌లా ఉంది. ఏదన్నా బోన్‌కి ఎఫెక్ట్ అయ్యిందేమో అనేసి చూసారనమాట. అప్పటికే తన బోన్ డ్యామేజ్ అయిపోయింది. మరి ఇక్కడ అవ్వదమ్మా మీరు టాటా హాస్పిటల్ పట్టుకొని వెళ్ళిపోండి. తను సీరియస్ కండిషన్‌లో ఉంది పాప అని చెప్పారనమాట. తర్వాత టాటా హాస్పిటల్ పట్టుకొని వెళ్ళి అక్కడ మళ్ళీ స్కానింగ్లు అన్నీ చేశాక క్యాన్సర్ అని బయటపడ్డదనమాట. బోన్ క్యాన్సర్, ఈవింగ్ సర్కోమా అనమాట. ఇది రేర్ కేస్ అనమాట. అందులో సెకండ్ స్టేజ్లో ఉన్న పాప పరిస్థితి అప్పటికి. తర్వాత 11 నెలల ట్రీట్మెంట్ అక్కడే టాటా హాస్పిటల్లోనే జరిగింది ముంబైలో. 14 కీమోలు ఎక్కాయి మేడం. ఏజ్ 7 ఇయర్స్ మేడం. 7 ఇయర్స్. తర్వాత అది ఆ కండిషన్ అనమాట. అంటే పగవారికి కూడా రాకూడదనమాట. చిన్నప్పటి నుండి మంచిగా పుట్టి మా ఇంట్లో అందరూ ఆడపిల్లే. ఒక్క బాబు. కానీ అందరూ తినికే ఎక్కువ ముద్దు చేస్తారనమాట. 8 ఇయర్స్ గ్యాప్ అనమాట ఇద్దరికి. అందరికంటే చిన్నగా పుట్టింది కాబట్టి అందరూ తినికే ఎక్కువ ముద్దు చేసేవాళ్ళనమాట. ఒక్కసారి సడన్‌గా ఇటు మా అమ్మ వాళ్ళ త్రూ గాని, మా అత్తవారి త్రూ గాని ఎవ్వరికీ క్యాన్సర్ అంటూ లేదనమాట.
దీనికి క్యాన్సర్ అనేసరికి ఎవ్వరము తట్టుకోలేకపోయాము. అది కూడా ఇంత చిన్న పిల్లకి రావడం ఎందుకు వచ్చింది ఇది అని. తర్వాత ఏప్రిల్లో డాక్టర్ గారు చెప్పారు, కాల్ కట్ చేయాల్సి వస్తుందమ్మా, కాల్ కట్ చేయకపోతే మరి పాప బ్రతికే ఛాన్స్ లేదు అనేసి అన్నారనమాట. మొత్తం సివియర్గా అవుతుంది, మొత్తం లోన్కి వెళ్తుంది, ఇంకా ఇంకా క్యాన్సర్ ఒళ్ళంతా ప్రాకే అవకాశం ఉంది, కాల్ కట్ చేసి తీసిస్తే దానికి నేను ఒప్పుకోలేదనమాట. ఆడపిల్ల అందులో హ్యాండిక్యాప్ అయిపోవడం అంటే పుట్టినుంటే అది వేరే, మధ్యలో వచ్చింది, ఎలాగైనా ట్రై చేయండి సార్ అని చాలా రిక్వెస్ట్ చేశాను అనమాట. వాళ్ళు కూర్చోబెట్టి ఉన్ని పిల్లలకి ఎవరెవరికి చేశారో ఆ సర్జరీ వాళ్ళదనమాట చూపించారనమాట. వీడియోస్ అన్ని చూపించి ముంబై డాక్టర్స్, ఏమీ కాదమ్మా మీ పాప బ్రతికితే చాలు, ఈ టైంలో క్యాన్సర్ వచ్చి ఇంక సెకండ్ స్టేజ్లో ఉంది, ఇంక థర్డ్ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే ఇంక ప్రమాదం అవుతుంది, పాప బ్రతకడం కష్టం. మాకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం అనమాట. ఇంట్లో అందరు ఆడపిల్లలు ఉన్నా కూడా నాకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. దానికోసం అనమాట మరి మా ఇద్దరు భర్త భార్యలకు తట్టుకోవడం అనమాట, అది కష్టం అంటే చెప్పుకోలేని పరిస్థితి అనమాట. మేము సూసైడ్ చేసుకోవాలన్నంత థాట్స్ కూడా వచ్చాయి అనమాట. కానీ బాబు చిన్నోడు, అప్పటికి అన్నీ ఆలోచించుకో, నాలుగు ప్రక్కలు ఇటు మనీ పరంగా కానీ ఇంట్లో ఇది కానీ, మళ్ళీ పాప చిన్నదే అవ్వడం, క్యాన్సర్ అనేసరికి తట్టుకోవడం మాకు ఎక్కువ కష్టం అయిపోయింది అనమాట. సమయంలోని అంటే తల్లిదండ్రులుగా మీరు ఆ విషయం తెలిసిన తర్వాత డాక్టర్స్ చెప్పిన తర్వాత ఆ బాధని కొంచెం మనం చేసుకోవాలంటే కొంచెం చాలా కష్టం, చాలా ధైర్యం కావాలి. అప్పుడు ఆ క్షణంలోనే మీకు ఎవరు సపోర్ట్ చేశారండి మీ ఫ్యామిలీ తరపు నుంచి? ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం సపోర్ట్ చేశారు మేడం. అందరూ మేము ముంబైలో ఉన్నా కూడా ఊరు నుండి అందరూ వచ్చారు. మా అత్తవారి త్రూ, మా అమ్మ వాళ్ళ త్రూ అందరూ వచ్చారనమాట. అక్కడ మా ఫ్రెండ్స్ త్రూ కూడాను చాలామంది వచ్చారనమాట. వాళ్ళ స్కూల్ అనమాట, అక్కడ స్కూల్ వాళ్ళు కూడాను వచ్చి అనమాట, వాళ్ళు కూడాను హెల్ప్ చేశారు. టీచర్స్ అందరూ అనమాట మోటివేషన్ చేశారు. అక్కడ మహిళా మండలి గ్రూప్స్ వాళ్ళు అనమాట ఇంటికి వచ్చేవాళ్ళు, ఇంటికి వచ్చనమాట, ఏం కాదు పాపకి ఏం కాదు, మీరు కొంచెం ధైర్యంగా ఉండండి. ఆ టైంలో మేము పూర్తిగా అనమాట, అప్పుడు వాళ్ళ డాడీ వేరే దగ్గర ఉంటారు అనమాట జాబ్ పరంగా. అయితే అప్పుడు సింగిల్గా ఉండేదాన్ని. మరిది వాళ్ళు జాయింట్ ఫ్యామిలీ అని, అప్పుడు తోటికోడలు వాళ్ళు ఉండేవాళ్ళు. మా మట్టు మేమే అనమాట సర్ది చెప్పుకొని అనమాట, వాళ్ళనమాట కంటిన్యూ రాత్రి పగలు ఏడిపోయి అనమాట. కాలు తీసి క్యాన్సర్ అనగానే సరే కీమోలు అవి ఇచ్చేసి, ముందు డాక్టర్ గారు కీమోలు అవి ఇచ్చేస్తే తగ్గిపోద్ది ఏం కాదన్నారు. ఎప్పుడు కాలు తీసేస్తామన్నారు, అప్పుడు తట్టుకోవడం అనమాట కష్టం అయిపోయిందనమాట. ఆడపిల్ల అన్నీ మంచుకునేటప్పటికే ఇప్పుడు ఎన్నో బాధలు ఎన్నో మనం ముందే జరుగుతున్నాయి చూస్తున్నాము. అందులో హ్యాండిక్యాప్ పాప అన్నప్పటికీ ఇంకా కష్టం అయిపోద్ది. అందులోనమాట మాకు నిధి అంటే ప్రాణం అనమాట. అందరూ ఫ్యామిలీ మొత్తం, నేనే కాదండి, నేను పేరెంట్గా యాజ్ ఏ పేరెంట్గా ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దు ఉంటారు, ఇది అందరికీ ముద్దే అనమాట. ఎలా తట్టుకుంటామా అనేసి అనమాట. ఆ టైం అనమాట పగవారికి కూడా రాకూడదు మేడం, అదనమాట కండిషన్. తర్వాత మీరు ఇదంతా సెట్ అవుట్ అయిన తర్వాత మీకు తనకి స్పోర్ట్స్ నేర్పించాలి, లేదా స్విమ్మింగ్ నేర్పించాలి, చెస్ నేర్పించాలని మీకు ఎందుకు అనిపించింది? అసలు మీకు ఆలోచన ఎలా వచ్చింది? అక్కడ టాటా హాస్పిటల్లో వరల్డ్ చిల్డ్రన్స్ కాంపిటీషన్స్ అనేసి వాళ్ళు రష్యా పట్టుకొని వెళ్ళారు మేడం. ఒక 10 మంది పిల్లలకి సెలెక్ట్ చేసి అనమాట తీసుకొని వెళ్ళడం అయింది. అక్కడ అమిత మేడం అనేసి ఆ మేడం అనమాట ఎక్కువ మోటివేషన్ అంటే ఆవిడ ఒక దేవత అండి మా కోసం. అంటే అలాగనమాట. అందులో పాపకు కూడా సెలెక్ట్ చేసింది. 10 మంది పిల్లల్లో నిధి కూడా ఉందనమాట. అప్పుడు అనమాట స్పోర్ట్స్లో చెస్ నేర్పించడం అక్కడే వాళ్ళే మొత్తం పెట్టుకొని అనమాట, ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా అనమాట మొత్తం వాళ్ళే పెట్టుకొని నేర్పించి 10 days కోసం రష్యా పట్టుకొని వెళ్ళారండి మాకు. అక్కడ చెస్సు, స్విమ్మింగు, రన్నింగు, తర్వాత రైఫల్ షూటింగ్, ఈ 4 వాటిలో అందరూ నార్మల్ అంటే క్యాన్సర్ సర్వైవర్లేని అందరూ నార్మల్గా ఉన్నారు. తినొక్కదే హ్యాండిక్యాప్ అనమాట. మళ్ళీ అందులో అందరూ ఎందులో ఒక దీంట్లో గెలిచారు. ఇది 4 విన్నర్ అయిందనమాట. 3 గోల్డ్, 1 బ్రోంజ్ వచ్చిందనమాట. అన్నిట్లో వచ్చేసరికి ఎక్కువ హై అయిందనమాట. ఇలాగుండి కూడా ఇదైనప్పటికి అందరూ అక్కడ రష్యాలో మొత్తం ఓన్లీ క్యాన్సర్ పేషెంట్స్ అనమాట. ఈ విధంగా ఉన్నోళ్ళే.
అక్కడ నుండి అనమాట అలాగా అక్కడ మేము తర్వాత రష్యా నుండి వచ్చేసాక అనమాట ఇక్కడ 2019లో వైజాగ్ షిఫ్ట్ అయిపోయామన్నమాట. అంటే అక్కడ ఉండనమాట పాప చక్కగా నడుచుకుని ఇంట్లో తిరిగేది. అదే ఇంట్లో అనమాట పాకుతూ నడిచేదనమాట. అది తట్టుకోవడం నా వల్ల కష్టమయ్యేదనమాట. మరి ఆ ఇంట్లో ఉండలేకపోయాను నేను. మరి నేను ఇక్కడ ఉండనేసి మే ఊరికెలుపుతాను. మరి ఇక్కడ ఇదే స్థానంలో ఉంటే అదే అదే గుర్తొస్తది. నా కూతురు చక్కగా 2 కాళ్ళతో నడుచుకొని ఇటు అటు తిరిగేది. ఆ! అలాగనేసనమాట ఇటు షిఫ్ట్ అయిపోయామనమాట. ఇక్కడ అంటే కాలు నొప్పి అని చెప్పేసని, ఆ తర్వాత అంటే హెల్త్ పరంగా మీకు కాలు తీసేసిన తర్వాత స్విమ్మింగ్ నేర్చుకున్న తర్వాత ఎప్పుడైనా మధ్య మధ్యలో దానివల్ల ఏమైనా ఇబ్బంది ఉండడం, లేదంటే కొంచెం పెయిన్ వస్తుందమ్మా అని చెప్పడం అలాంటివేమన్నా? అవుతుంటదండి. బాధపడుతుంటది. లేదని లేదు. మళ్ళీ తనకు తనే మోటివేషను నేను చెప్తుంటాను కొన్ని. వాళ్ళ కోచ్ వాళ్ళందరూ వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారు. వాళ్ళ కోచ్ బాగానే సపోర్ట్ చేస్తారు. దీనికి ఏ విధంగా కంఫర్టబుల్‌గా ఉంటదో తన కోచ్ చూసుకొననమాట ఆ విధంగా చూస్తుంటారు. మళ్ళీ అంతే తిడతారు కూడాను. నువ్వు ఏదో ఇదనేసి నువ్వు చిన్న పిల్లలా చేస్తే కాదు. నీ ఏజ్‌కి తగ్గట్టు నువ్వు చెయ్యాలి అనేసి మళ్ళీ చేస్తారనమాట. అతను పెద్ద సపోర్ట్ అనమాట. అక్కడ S3 పూల్ మన S3 పూల్ సహానా సార్ అనమాట. అతను కూడా సపోర్ట్ బాగానే చేశారు. అంటే డెక్కన్ వాళ్ళు న్యూస్ పేపర్‌లో తిను విన్ అయిందనమాట. గోవాలో విన్ అయిందనమాట. డెక్కన్ న్యూస్ వాళ్ళు ఇదేశారు. అప్పుడు నారా లోకేష్ గారు దానికనమాట రిప్లై ఇచ్చారు. ఆర్టికల్ వేశారు. అప్పుడు నారా లోకేష్ గారు రిప్లై ఇచ్చారనమాట. అప్పుడు S3 పూల్లోళ్ళనమాట ఎవరు ఇక్కడ ఇలాంటి అమ్మాయి ఉందంట ఎవరు అనేసి అప్పుడు వాళ్ళు కనుక్కొని వచ్చానమాట. అతను పూర్తి ఫీ అనమాట. అతనే ఎన్ని రోజులు పాప చేసినా ఫీ అతను తీసుకోకండి అనేసి S3 పూల్ సహనా సార్ అనమాట వాళ్ళు వద్దనేసారనమాట. ఇప్పుడు కోచ్ ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి అంటే తల్లిదండ్రుల, ముఖ్యంగా తల్లి తన అంటే సంతోషాన్నైనా బాధనైనా తల్లితోనే చెప్పుకోగలుగుతుంది. అలాంటప్పుడు మీరు మీ పాత్ర ఎలా ఉంటుంది? అంటే తనకి సపోర్ట్ చేసే విధానంలో కానీ, కొంచెం ఓటమి పాలైనప్పుడు మీరు తనకి బ్యాక్ బోన్గా ఉండి మోటివేట్ చేసే విషయంలో కానీ మీ పాత్ర ఎలా ఉంటుంది? నా పాత్ర అంటే తను అన్నీ నాతో షేర్ చేసుకుంటుంది మేడం. ఏమైంది ఏ టు జెడ్ అనమాట. ఇంకో ఫ్రెండ్స్తో ఎలాగుంటుందో నాకంటే అంతకు మించి ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళ డాడీ ఇక్కడ సరిగ్గా ఉండరు. వాళ్ళ అన్నయ్య సరిగ్గా ఇక్కడ ఉండడు కాబట్టి మేమిద్దరమే ఉంటాం కాబట్టి ఎక్కువ అటాచ్మెంట్ అనమాట. ఏ ఒక్కటి స్కూల్లో జరిగినా కాలేజీలో జరిగినా స్విమ్మింగ్ పూల్లో ఎవరితో గొడవ పడినా లేకపోతే సంతోషాలు ఏదున్నా ప్రతి ఒక్కటి పంచుకుంటుంది. అందులో ఇలాగ అమ్మ ఈరోజు నేను బాగా చేయలేకపోయినమ్మా లేకపోతే చదువులో ఇలాగ ఇది అయిపోతుందన్న తనకేంటంటే మెంటలీ ఇలాగ నార్మల్ స్ట్రిక్ట్కి చెప్పుకొని కూడాను మళ్ళీ అనమాట నెమ్మదిగా నువ్వు హ్యాండిక్యాప్ అనేసి అదొక్కటి మర్చిపో. నీ వల్ల ఎంత శక్తి అవుతుందో అంత నీ ప్రయత్నం ముందు నువ్వు పెట్టు. తర్వాత దేవుడి మన లెక్క కలిసి వస్తే అది అవుతుంది లేకపోతే లేదు. నీ ప్రయత్నం అంటూ ఆపుకో. అందులో మళ్ళీ హ్యాండిక్యాప్ను అనేసి అనమాట నీకు నువ్వు చిన్నది చేసుకోకు. నువ్వు నార్మల్ పిల్లగానే ఆలోచించుకో అని నేను ఎక్కువ అది చెప్తాను మేడం. తనకి డైట్ అది ఎలా ఉంటుందంటే తనకి అంటే ప్రత్యేకించి ఏమైనా డైట్ మీరేమైనా ప్రొవైడ్ చేస్తారా? అంటే టైంకి ఇలా పెట్టాలి, ఇది పెట్టాలి అని ఏమైనా ప్రోటీన్స్ కానీ, విటమిన్స్ కానీ ఇలా ఇవ్వాలని ఏమైనా ఉంటుంది? వాళ్ళ స్విమ్మింగ్ కోచ్ మొత్తం డైట్ లిస్ట్ ఇచ్చేస్తారు మేడం. ఆ ప్రకారంగా అనమాట మార్నింగ్ టు అనమాట నైట్ వరకు అనమాట ఇవి పెట్టాలంటూ ఇది ఉంటుంది. వాళ్ళ డైట్ బుక్ ఉంటుంది. ఆ డైట్ ప్రకారం మార్నింగ్ లేచి నుండి ఈ రాత్రి వరకు అనమాట అతను ఏదేది పెట్టమంటారో అవి ఇంచుమించు ఎంతవరకు నా వలన అవుతుందో అంతవరకు నేను పెడతాను మేడం. అది తినే శక్తి పట్టనమాట. అది ఎంత తింటుంటుందో ఎక్కువ తిన్న దగ్గర తక్కువైనా కానీ పెడతానమాట. వాళ్ళ కోచ్ ముందే మొత్తం డైట్ లిస్ట్ అందరి పిల్లలకి ఇచ్చేస్తారు. అందులో తినికి కూడా అదే డైట్ ఇస్తారనమాట. మీరు ఫస్టు తనకి హెల్త్ విషయంలోనే ఇలా ఇబ్బంది అయింది. తర్వాత మనకి డాక్టర్స్ చెప్పారు కాలు తీసేయాలి అని చెప్పినప్పుడు మీరు ఎంత బాధపడి కృంగిపోయారో, అదే సమయంలోనే తను ఒక మంచి అచీవ్ చేసి ఈ స్పోర్ట్స్‌లో కానివ్వచ్చు, గేమ్స్‌లో కానివ్వచ్చు మంచి మంచి పథకాలు సాధించి అందరి దగ్గర మంచి మన్ననలు పొందే టైంలోని మీరు చూసినప్పుడు ఒక తల్లిగా మీ భావన ఏంటి? చాలా సంతోషంగా ఉంది మేడం. అంటే కాలు పోయినా కూడాను కాలు తీసేస్తామన్నప్పుడు ఎంత బాధపడ్డానో మన ఇండియా ఫ్లాగ్ అనమాట రష్యాలో ఎగరేసేటప్పుడు అనమాట అంతే హ్యాపీ ఫీల్ అయ్యామన్నమాట. ఇది ఇది ఆ క్షణంలో మర్చిపోయామన్నమాట.
ఇప్పుడు మెడల్స్ సాధిస్తుంటే నార్మల్ పిల్లలు అన్నీ బాగానే ఉండి ఓన్లీ చదువుని చదువుకొని లేకపోతే నార్మల్ చదువు లేకుండానే ఉండిపోతున్నారు. నా పాపకు కాలు లేకపోయినా అన్నీ చూసుకుంటుంది, తన పని తను చేసుకుంటుంది, తను ఇవన్నీ మేనేజ్ చేస్తుంది, తనకి ఇంకేం తక్కువ అనేసి అనమాట. ఆ హ్యాపీనెస్ ఉందన్నమాట. అందులో మేము చెప్తుంటాము, నువ్వు ఎంతవరకు అవుతుందో అంతవరకు నువ్వు నీ ప్రయత్నం నువ్వు చెయ్యమ్మా, ఎందులో కూడా వెనకాడకు. ఇది అని ఇదొక అంటే ఏమంటారు, నాకు కాలు లేదు కదా, నేను ఏమీ చెయ్యలేను కదా, దీని మీద ఏదో ఒక చదువు మీద వెళ్ళిపోదాం అనేసి అంటే ఈ గుర్తింపు రాదమ్మా నీకు. రష్యా అనమాట ఫస్ట్ గుర్తింపు. రష్యా ఆ మేడం గారు పట్టుకొని వెళ్ళకపోతే మాకు స్పోర్ట్స్ మీద అంత ఇది లేకున్నా, అక్కడ నుండి వచ్చాక కూడా స్కూల్లో చెస్ ఉండడం అనమాట మాకు ప్లస్ పాయింట్ అయ్యిందనమాట. అక్కడ చెస్ అనమాట అలాగా కంటిన్యూ అయింది. తర్వాత కరోనా తర్వాత అనమాట స్విమ్మింగ్లో జాయిన్ అయ్యిందనమాట. అక్కడ పారా స్పోర్ట్స్ వాళ్ళు అనమాట, పాప అచీవ్మెంట్ అంటే పాప స్విమ్మింగ్ బాగా చేస్తుంది, జాయిన్ చేయండి, మేము పారా పట్టుకొని వెళ్తాము అన్నారనమాట. అప్పుడు పారా చక్కగానే ఆడింది. ఫస్ట్ పారా నేషనల్స్ అనమాట 2 సిల్వర్ గెలుచుకుంది ఫస్ట్ టైము. తర్వాత 2 గోల్డ్ 1 సిల్వరు, తర్వాత 2 గోల్డ్ 1 సిల్వరు. ఈ సంవత్సరం ఇప్పుడు 4th అనమాట ఆడింది బెంగళూరులో. 2 గోల్డ్ 1 సిల్వరు 1 బ్రోంజ్ అనమాట. పాప ఇంతమందిలో కదా పాప ఒక్క ఆడపిల్లే ఉండేదనమాట, అందరూ మగపిల్లలే, ఈ పాప ఒక్కదయ్యే ఉండేదనమాట. ఇప్పుడు మీకు అంటే ఒక గర్ల్ అంటే బాలికగా తర్వాత కొంచెం శరీర ఇబ్బంది ఉన్నా కూడాను మంచి అచీవ్ చేస్తుంది కదా, మీకు ప్రభుత్వం నుంచి ఏమైనా మంచి పథకాలు కానీ లేదంటే భరోసా కానీ మీకు ఏమైనా లభించింది? ప్రస్తుతానికైతే ఏం లేవు మేడం. నేషనల్ సర్టిఫికేట్స్ ఉంటే వస్తాయనేసి అంటున్నారు, స్పోర్ట్స్ కోటా అనేసి అంటున్నారు. కానీ ప్రస్తుతానికి ఇప్పుడు పాప చిన్నది కాబట్టి ఇంకేం ఇది లేదనమాట. మొన్న కొంతమంది పారా స్పోర్ట్స్ వాళ్ళకి అనమాట టీచర్స్ జాబ్ వచ్చిందనమాట. మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చాకనమాట టీచర్స్ 15 మందికి మా పారా స్పోర్ట్స్ వాళ్ళకి వచ్చాయన్నమాట. ఇక ఆ విధంగా చూసుకోవాలన్నమాట. ఇంకా ఏంటిదే అనేది మాకు పారా సెక్రటరీ గారు రామస్వామి గారు అండి, అతను బాగా సపోర్ట్ చేస్తారు. మళ్ళీ గోనుకొండలో కోటేశ్వరరావు గారు అనేసి అతను ఒక హ్యాండిక్యాప్ పర్సనే, అతను కూడా అనమాట విజయవాడలో ఉండి అతను కూడాను బాగా ఇది చేస్తారనమాట. అంటే ఇప్పుడు అన్నీ శరీరం అంతా బాగుండి, బాడీ అంతా బాగుండి, అంత ఆర్థిక స్తోమత కూడా బాగుండి కూడా కొంతమంది పిల్లలు వెనుకబడి ఉంటారు, లేదా వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ అనేది ఏమి ఉండదు. అలాంటి వాళ్ళు ఏమైనా సాధించాలి అంటే ఇప్పుడు మన నిధిని చూసుకున్నట్లయితే విధి వక్రించి శరీర పరిస్థితి, హెల్త్, ఆరోగ్యం, తర్వాత శరీరం ఒకదాని తర్వాత ఒకటి ఆ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అవన్నిటికీ అధిగమించి ఎదిరీలి ప్రపంచాన్ని జయించేటట్టు అంతవరకు వచ్చింది. సో అలాంటి పిల్లలకి మీరు ఏం చెప్తారు? తల్లిగా అంటే చదువుతో ప్లస్ అనమాట. అంటే ఎందులో ఇంట్రెస్ట్ అనేది, అందులో ఏదో ఒకటి చేసేయాలి, లేకపోతే 24 గంటలు మొబైల్ పట్టుకొని కూర్చోకుండా అంటే ఎందులో ఒక దాంట్లో అనమాట సాధించాలనే పిల్లలకి అనమాట మెయిన్ తల్లిదండ్రిగా మోటివేషన్ ఇవ్వాలి మేడం. తల్లిదండ్రి మోటివేషన్ ఇస్తేనే పిల్లల్లో అనమాట కొంచెం ఉంటుంది. కొంతమంది పిల్లలు ఏంటంటే యాక్టివ్గా ఉండి నాకు ఈ గేమ్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పే పిల్లలు ఉన్నారు. కొంతమంది అలా చెప్పలేరు. కొంతమంది చదువుకే ఇంట్రెస్ట్ ఉంటుంది, అందులో చదువులోనే మెరిట్ లిస్ట్లో ఉంటారు, అది మంచిదేని. కొంతమంది ఈ విధంగా అంటే పేరెంట్స్ మెయిన్ సపోర్ట్ ఉండాలి మేడం. మీరు తీసుకొస్తారండి కోచింగ్కి వెళ్ళినప్పుడు? తనే లేదండి, ఇప్పుడు తను వెళ్ళి మేము ముందు మధురవాడలో ఉండేవాళ్ళం, ఇప్పుడు తన కోసం అనేసే ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం అయిందనమాట. ఇక్కడ దగ్గర అవుతుంది అనేసి ఆర్కే బీచ్ రోజు వెళ్ళి రావడానికి మధురవాడ నుండి అన్నప్పుడు చాలా కష్టమైపోయేది అనమాట. అందుకని ఇక్కడ షిఫ్ట్ అవ్వడం అయిందనమాట. 1 year అవుతుంది ఇక్కడ షిఫ్ట్ అయిపోయాము. ఒక మదర్గా నిధి ఫ్యూచర్లోని ఇంకా ఏం సాధించాలి, ఇంకా ఎలా చూడాలి అని మీరు అనుకుంటున్నారు? ఇంటర్నేషనల్ ఛాంపియన్ అవ్వాలని ఉంది మేడం. చెస్లో అయితే అది సాధించింది, స్విమ్మింగ్లో కూడాను ఆ ఫ్లాగ్ మన ఫ్లాగ్ అనమాట, ఇండియన్ ఫ్లాగ్ పట్టుకొని బయట ఎగరేయాలని ఉంది మేడం. అదొక్కటనమాట కోరుకుందనమాట. అది మా సెక్రటరీ గారు రామస్వామి సార్, మా కోచ్ అనమాట రమేష్ సార్ గారు, వీళ్ళు సపోర్ట్ ద్వారా అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది మేడం. దేవుడికి దండం పెట్టుకుంటున్నాము అది సాధించాలనేసి. కలలు కనడానికి శరీరం కాదు,
ధైర్యం కావాలి, పరిస్థితులు కాదు పట్టుదల కావాలి అని తన విజయాలతో నిరూపించారు ఈ యువ క్రీడాకారిణి. చెస్లోని ప్రపంచం జయించిన ఆమె ఇప్పుడు స్విమ్మింగ్ పూల్లో కూడా భారత జెండాను రెపరెపలాడించారు. అయితే ఆత్మవిశ్వాసం ఉంటే అసాధ్యం అనేది ఉండదు అంటూ నిరూపించిన ఈ స్ఫూర్తిదాయక ప్రయాణానికి మనము సెల్యూట్ చేద్దాం. కెమెరా పర్సన్ సుధాకర్తో మీనా, ప్రైమ్9 న్యూస్, విశాఖపట్నం.